Hi, hello, namaste. Welcome to JR TV. మీకు వరంగల్ హైవేలో చూడండి, ఇది హైవేకి ఆనుకొని ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ విల్లా ప్రాజెక్ట్ మంచి బడ్జెట్ లో ఉన్నది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అయితే చూడండి, ఇది వచ్చేసరికి మనకి వరంగల్ హైవే సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ లోపలికి మనం వెళ్తాము. ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మీరు చూడండి, ఇక్కడ ఈకో O2 జోన్ విల్లాస్ అన్నమాట. ఇది పక్కనే వచ్చేసరికి మనకి శ్రీ చైతన్య కాలేజ్ అన్నమాట. చూడండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది, కట్టేశారు హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి. దీనికి క్వైట్ ఆపోజిట్ లో మనకి అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి ఇక్కడ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. సో వ్యూవర్స్, అక్కడ మనం హైవే నుంచి 200 మీటర్స్ లోపలికి వచ్చాము. సో మధ్యలో మనకి ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది, అది దాటుకొని వస్తే మనం ఈ యొక్క ప్రాజెక్ట్కి వచ్చేస్తాము. చూడండి, ఇది వచ్చేసరికి వెస్ట్ ఎంట్రీ అండి. యాక్చువల్గా ఈ యొక్క ప్రాజెక్ట్కి మనకి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఈస్ట్ నుంచి రావచ్చు, వెస్ట్ నుంచి రావచ్చు. సో నేను ఇప్పుడు వెస్ట్ ఎంట్రీలో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈస్ట్ ఎంట్రీకి అయితే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో మనకి డ్యూయల్ బెనిఫిట్ అనమాట, ఈస్ట్ ఎంట్రీ అండ్ వెస్ట్ ఎంట్రీ. ఫస్ట్ అయితే మనం వెస్ట్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. వ్యూవర్స్, నేను ఇప్పుడు ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసాను. ఇది వచ్చేసరికి మనకి సిసి రోడ్స్ అనమాట. 40 ఫీట్ రోడ్తో మనం ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకవేళ వెస్ట్ వే నుంచి ఎంటర్ అయితే కనుక, సో ఆల్రెడీ ఇది ఫుల్లీగా డెవలప్ అయిపోయింది. ఇవన్నీ రోడ్స్ కూడా సిసి రోడ్స్ వేశారు. అయితే ఈ రోడ్ మీరు ప్రజెంట్ చూసినట్లయితే ఇంకొంచెం పెద్దగానే అనిపిస్తుంది. ఎందు గురించి అంటే ఈ సైడ్ నుంచి మనకి వాకింగ్ ట్రాక్స్ రాబోతున్నాయి. అది వదిలేసేసి పేవ్మెంట్ మీద టైల్స్, ప్లాంటేషన్స్ అన్నీ చేశారు. ఇది సేమ్ వే మీకు రైట్కి లెఫ్ట్కి కూడా ఆల్మోస్ట్ పార్క్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అవి కూడా ఫుల్గా డెవలప్ చేశారు. ఇందులో పార్క్స్ అనేవి వచ్చేసరికి థీమ్ పార్క్స్ ఉన్నాయి. ఈ థీమ్స్ అనేవి బటర్ఫ్లై పార్క్ అని, అలానే బర్డ్ ఏరియా అని చెప్పేసి, ఆ పక్కన అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి చిల్డ్రన్ పార్క్ ఏరియా. సో అలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. మనం ఫర్దర్గా మాట్లాడుతూ మీ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అయితే వ్యూవర్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసారు కదా, విల్లా వచ్చేసేసి 99 lakhs అని చెప్పేసి. అయితే ఇక్కడ బేసిక్గా సైజ్ వచ్చేసరికి 132 స్క్వేర్ యార్డ్స్లో 1400 SFT నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ మినిమం సైజ్ బేసిక్ విల్లా వచ్చేసరికి ఇక్కడ 99 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మనకి 150, 180, 200 స్క్వేర్ యార్డ్స్లో డిఫరెంట్ ప్లాట్ సైజెస్, డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీ వచ్చేసరికి కస్టమర్ చాయిస్ ప్రకారం డూప్లెక్స్ అంటే డూప్లెక్స్, ట్రిప్లెక్స్, ప్రీమియం, లగ్జరీ, కస్టమర్ బడ్జెట్ని బట్టి కస్టమైజ్ చేసి విల్లాస్ అన్నది ఆఫర్ చేస్తూ ఉంది. సో బేసిక్గా అయితే మటుకు మనకి 99 lakhsలోనే విల్లా అన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ యొక్క ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి ఇంటర్నల్గా ఏవైతే వాల్స్ ఉంటాయో అవన్నీ రెడ్ బ్రిక్ వాడుతున్నారు. అవుట్ సైడ్ వాల్స్ అన్నీ కూడా సిమెంట్ బ్రిక్స్ వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కస్టమర్ ఏమన్నా సరే నాకు టోటల్గా రెడ్ బ్రికే కావాలి అంటే అది కంపెనీతో డిస్కస్ చేసి మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ ఎలా ఉన్నప్పటికీ మీరు ఎలా కస్టమైజేషన్ కావాలన్నా ఇంటర్నల్గా ఏదైనా చేసుకోవచ్చు. వెరాజ్ కంపెనీ యొక్క ఎలివేషన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 80% వరకు నేషనలైజ్డ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వ్యూవర్స్, ఇండో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ యొక్క ఈకో O2 జోన్ విల్లాస్లో బుకింగ్ మీదనే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అయితే మీకు కొన్ని బోర్డింగ్స్ చూపిస్తాను. ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో, డూప్లెక్స్కి వెళ్తున్నారా, ట్రిప్లెక్స్కి వెళ్తున్నారా, వాళ్ళ నేమ్తో సహా అక్కడ వాళ్ళ పేర్లు పెట్టేసేసి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్. ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో వీళ్ళ అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో చూడండి, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్కి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే మేజర్గా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ HMDA అప్రూవ్డ్ అండ్ RERA సర్టిఫైడ్. ఇక్కడ కన్స్ట్రక్షన్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి మనం తీసుకుంటున్నామో వాళ్ళకి మినిమం 8 months నుంచి ఆల్మోస్ట్ 12 months టైం లోపల మనకి కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది బేసిక్ డూప్లెక్స్ అయితే. ట్రిప్లెక్స్ అయితే ఇంకొక 2-3 months అటు ఇటుగా. అయితే మనం వచ్చింది వెస్ట్ ఎంట్రీ నుంచి, ఇప్పుడు మనం వెళ్ళి ఈస్ట్ ఎంట్రీ నుంచి ఒకసారి ఎంటర్ అయ్యి చూద్దాం. వ్యూవర్స్ చూడండి, ఇది ఈస్ట్ గేట్ అనమాట. ఇది ఈస్ట్ గేట్. మనము మన వరంగల్ హైవే ఔషాపూర్ విలేజ్ పక్క నుంచి వస్తామన్నమాట. ఇది వెళ్ళి మనకి అంకుషాపూర్, బీబీ నగర్కి కనెక్టింగ్. సో ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అనమాట. సో మనకి ఈ రోడ్లో వచ్చినట్లయితే 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది.
వెరస్ వెస్ట్ గేట్ అయితే 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి కనెక్టివిటీస్ అన్నది 2 టైప్స్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్కి కనెక్టివిటీ ఉంది. అయితే మాస్టర్ ప్లాన్ రోడ్ కాబట్టి చూడండి, ఈ యొక్క ప్రాజెక్ట్కి సెట్ బ్యాక్ తీసుకునే దీని యొక్క ఎంట్రీ అన్నది ప్లాన్ చేశారు. ఇక్కడ మనకి ఎంట్రీ రాబోతుంది. సో మీకు నేను చెప్పాను కదా, కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళ పేర్లు ఇలా చెప్పేసేసి వీళ్ళు ఎలాంటి ఫార్మాట్లో వెళ్తున్నారని. వీళ్ళు రేపు 33/N and 34 వీళ్ళ యొక్క విల్లా నంబర్ అనమాట. ఈ యొక్క క్లయింట్ వచ్చేసరికి SBI మేనేజర్. తను మనకి లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాకి వెళ్తున్నారు. ఈ యొక్క కస్టమర్ మొత్తం కూడా రెడ్ బ్రిక్ కావాలని ప్రిఫర్ చేశారు కాబట్టి ఆయన కంప్లీట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు రెడ్ బ్రిక్లోనే అవుతుంది. ఫర్దర్గా ఒకసారి విల్లా లోపలికి వెళ్ళిపోయి ఎలా రాబోతుందో అన్నది చూద్దాం. మీకు చాలా నచ్చే విషయం ఇంకోటి చెప్తాను ఈ యొక్క ప్రాజెక్ట్లో. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి 6 acresలో ఆల్మోస్ట్ 87 విల్లాస్ రాబోతున్నాయి. అందులో విల్లాస్తో పాటు ఈ యొక్క ఈస్ట్ ఎంట్రీలో వచ్చినట్లయితే అంటే 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్కి ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో సో అవి కమర్షియల్ ప్లాట్స్ కమింగ్ డేస్లో. సో ఆ ప్లాట్స్ని స్ట్రైట్ అవే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఒక్క ప్లాట్స్ మట్టుకు ఏవైతే కమర్షియల్గా ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ప్లాట్స్ని స్ట్రైట్ అవే ప్లాట్స్ లాగా కూడా అమ్మే ఆప్షన్ ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉంది. వ్యూవర్స్, ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ ఏది అవుతుందో ఈ 40 feet రోడ్కి ఆనుకుని ఉన్న పార్క్లో నేను ఇక్కడ ఉన్నాను. సో ప్రజెంట్ అయితే బయట అయితే మండిపోతుంది, ఇక్కడ ప్రజెంట్ చల్లగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నాను. అయితే నేను ఈ యొక్క ప్రాజెక్ట్కి ఎకో O2 జోన్ అని ఎందుకు పెట్టారు అని కంపెనీ వాళ్ళతో అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ మోటో ఏంటనంటే దీన్ని మొత్తం కూడా ఇది ఒక 6 acres 87 విల్లాస్ మొత్తం కూడా వీళ్ళు నో పొల్యూషన్ జోన్ కింద చేసి ఫుల్ ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలి అన్న థీమ్తో ఉన్నారు. మోటో ఏంటంటే 100+ ట్రీస్ ఈ యొక్క మొత్తం ప్రాజెక్ట్లో ప్లాంటేషన్ చేయాలని. ఇదే కాన్సెప్ట్ కిందనే బర్డ్స్ని అట్రాక్ట్ చేయడం కోసం బర్డ్ ఏరియా అని, అదేవిధంగా బటర్ఫ్లై ఏరియా అని చెప్పేసరికి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ అయ్యే విధంగా మోటో పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. దట్స్ అన్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ విచ్ మస్ట్ బి అప్రిషియేటెడ్ అనమాట. వెల్, అది ప్రాజెక్ట్ నేమ్ గురించి. ఇన్ ద సేమ్ వే ఈ యొక్క ప్రాజెక్ట్ HMDA అండ్ RERA అప్రూవ్డ్ అన్నాను కాబట్టి దాని నామ్స్ ప్రకారం మనకి ఎంట్రీ వచ్చేసరికి 40 feet రోడ్తో ఎంటర్ అవుతాం. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet ఉంటున్నాయి. అన్ని కూడా CC రోడ్స్. డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. నాకైతే మీరు కూడా విజువల్గా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయింది, పేవ్మెంట్ అయిపోయింది, పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేశారు. అన్ని బాగున్నాయి, చూడడానికి చాలా బాగుంది. వర్క్ కూడా డిలే లేదు. వాటర్ పరంగా వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ బోర్ వేశారు. దాన్ని మనకి అండర్ గ్రౌండ్ ట్యాంక్ అన్నది చేశారు, ఓవర్ హెడ్ ట్యాంక్ బదులు. అక్కడ నుంచి ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై అన్నది ఇస్తారు, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, బుక్ చేయని వాళ్ళకి కన్స్ట్రక్షన్ అన్నది స్టార్ట్ చేయట్లేదు. ఎందుకంటే కస్టమర్ చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తర్వాత ఇబ్బంది వస్తుందని. సో అందుకోసం కస్టమైజేషన్ ప్లస్ చేంజెస్ టేస్ట్ అన్నది కస్టమర్కి వదిలేస్తున్నారు. ఇవి కాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి 352 square yardsలో G+3 క్లబ్ హౌస్ రాబోతుంది. క్లబ్ హౌస్లో ఫీచర్స్ వచ్చేసరికి మనకి AC జిమ్, ఇండోర్ గేమ్స్, బ్యాంకెట్ హాల్, అదేవిధంగా మనకి ఫార్మసీ, సూపర్ మార్కెట్తో పాటు ఓపెన్ స్కై వ్యూ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు. అవి క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్. అయితే HMDAకి అపార్ట్ ఫ్రమ్ HMDA కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే మల్టిపుల్ థీమ్ పార్క్స్, చిల్డ్రన్ పార్క్ ఏరియాతో పాటు మెడిటేషన్ జోన్ అని, జాగింగ్ ట్రాక్స్ అని చెప్పేసరికి మళ్ళీ ఓపెన్గా పార్టీ చేసుకోవడానికి ఓపెన్ పార్టీ ఏరియా అని చెప్పేసి ఆల్మోస్ట్ 60+ ఎమ్యూనిటీస్ ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇస్తున్నారు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్ అనమాట. సో ఇది ఈ యొక్క ప్రాజెక్ట్లో కంపెనీ నుంచి HMDA నుంచి ఇస్తున్న ఎమ్యూనిటీస్. వెల్ వ్యూవర్స్, ఈ యొక్క ప్రాజెక్ట్ ఒకసారి కనెక్టివిటీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్కి 2 gates ఉండడం అన్నది హైలైట్ అనమాట. మనము వెస్ట్ ఎంట్రీ అయితే 200 meters డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ హైవే నుంచి. ఈస్ట్ ఎంట్రీ అయితే 500 meters డిస్టెన్స్లో ఉంటుంది. వేరేజ్ అది మనకి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు. మనకి ఎటు నుంచి చూసుకున్నా కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్కి మనం వచ్చేస్తాము. ఇది ఔషాపూర్ విలేజ్. ఎయిమ్స్కి ఒక 5 kilometers డిస్టెన్స్ ముందే ఉంటాము. ఈవెన్ మనము ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవ్వాలనుకున్నా కూడా 5 kilometers డిస్టెన్స్లోనే మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ విప్రో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్లో, ఎందుకంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో అపార్ట్మెంటే రావట్లేదు less than 1 CRలో. సో మీకు ఇండిపెండెంట్ హౌస్
హౌస్ ఫీల్ కావాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్. హైవేకి కూడా మంచి కనెక్టివిటీ ఉంది. ఇది మనకి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లో మనకి సిటీ బస్సెస్ తిరుగుతాయి. సో బస్ రూట్ బాగుంది. అండ్ ఇన్ ది సేమ్ వే ఆల్రెడీ గట్కేసర్ వరకు MMTS ఉంది. ఇంకొకటి అంకుషాపూర్ దగ్గర మనకి ఇంకొక స్టాప్ అనేది సజెస్ట్ చేశారు. మనకి అంకుషాపూర్ కూడా less than ½ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ కూడా మనకు స్టేషన్ రాబోతుంది. సో మనకి ఈవెన్ ఎటు వెళ్ళాలనుకున్న ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. less than 1 CR బడ్జెట్లో మీకు విల్లా కావాలనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. మీ యొక్క చాయిసెస్, ప్రిఫరెన్సెస్ ఏమున్నప్పటికీ మీకు స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ఫ్రీగా సైట్ విజిట్ కూడా చేయబడుతున్నారు. వెల్ వ్యూవర్స్, JRTV చేస్తున్న ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.